సౌండ్ రావడం లేదు. హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతామృతం కార్యక్రమానికి స్వాగతం అండి. కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయముదీరయేత్. శృణ్వతాం స్వకదా కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృదయం తస్థో హి అభద్రాణి విధునోతి సుహృత్సతాం. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణా రఘునాథాన్వితం త్వాం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణా లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో ఈరోజు మనము శ్రీమద్ భాగవతము నవమ స్కందము 11వ అధ్యాయము కొత్త అధ్యాయం మనం మొదలు పెట్టుకుందాము. సో ఈ యొక్క అధ్యాయం పేరు రామచంద్రుని ప్రపంచ పరిపాలనము అనేటువంటి ఈ యొక్క అధ్యాయం. ఈ అధ్యాయం ఏముందో చూద్దాము. సో हरे कृष्णा प्रभु जी हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम प्रभु जी हरे कृष्णा హరే కృష్ణ. हरे कृष्णा प्रभु जी दंडवत प्रणाम। హరే కృష్ణ. జయలక్ష్మి మాతాజీ, మీరు ఆ ఆ అధ్యాయ సారాంశంలో ఆ మొదటి పేజ్ 255 పేజీలో చివరిలో నిశ్చయించుకొనెను వరకు చదవండి. ఆ తర్వాత లక్ష్మీజీ మాతాజీ ఆ విధముగా దగ్గర నుంచి అధ్యాయం ముగియును వరకు చదవండి. హరే కృష్ణ ప్రభు జీ. శ్రీరామచంద్రుడు తన సోదరులతో కూడి అయోధ్య యందు నివసించుట పలు యజ్ఞములు నిర్వహించుట ఈ అధ్యాయమును వివరింపబడినది. భగవంతుడగు శ్రీరాముడు అనేక యజ్ఞములను నిర్వహించి
తన్ను తానే అర్చించుకొనెను. యజ్ఞానంతరము అతడు హోత అధ్వర్ అధర్వపు ఉగ్రత ఉగ్రత బ్రాహ్మణకు వరుసగా తూర్పు పడమర ఉత్తర దక్షిణ బ్రహ్మకు వరుసగా తూర్పు పడమర ఉత్తర దక్షిణములు భాగములుగాను వసగాను. మిగిలినది అతడు ఆచార్యునకు అర్పించెను. శ్రీరామునికి బ్రాహ్మణులు యందు గల శ్రద్ధను, సేవకుల ఎడ గల అనురాగమును గమనించిన బ్రాహ్మణులందరూ ఆ దేవదేవుని స్తుతించి అతని నుండి స్వీకరించిన సమస్తమును తిరిగి ఇచ్చేసరి. తమ హృదయానంతరము అతడు పొసగిన జ్ఞాన ప్రకాశమే తగినంత దానమని వారు భావించిరి. పిమ్మట శ్రీరాముడు తనను గూర్చి ప్రజలకు గల అభిప్రాయమును తెలుసుకొనుటకు సామాన్య మానవుని వేషములో నగరము నందు తిరగచొచ్చెను. పరమ పురుషుని ఇంటికి పోయిన భార్యతో ఒక వ్యక్తి సంభాషించుటను ఒకనాడు రాత్రి అతను వినెను. భార్యను దూషించుచు ఆ వ్యక్తి సీతాదేవిని నడవడిని గూర్చి అనుమానాస్పదముగా పలికెను. వెంటనే రాజభవనమునకు చేరిన శ్రీరామచంద్రుడు అట్టి వదంతులకు భీతిల్లి బాహ్యమునకు సీతాదేవి సాంగత్యమును త్యజించుటకు నిశ్చయించుకొనెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలండి. ఆ విధముగా గర్భవతి అయిన సీతను త్యజించగా ఆమె వాల్మీకి ముని ఆశ్రమమున చేరెను. అచట ఆమె లవకుశులను కవల పిల్లలను కనెను. అయోధ్యందు లక్ష్మణునికి అంగద చిత్రకేతులు, భరతునికి తక్ష పుష్కరులు, శత్రుఘ్నునకు సుబాహు శృతసేనులు జన్మించిరి. చక్రవర్తి శ్రీరామచంద్రుని పక్షమున పలు భూభాగములను జయించుటకు భరతుడు వెడలి కోట్ల కొలది గంధర్వులతో పోరాడెను. యుద్ధమునందు వారిని వధించి అతడు అపారమగు సంపదను గడించి ఇంటికి తెచ్చెను. శత్రుఘ్నుడు మధువనమున లవణాసురుని వధించి మధురానగమును నిర్మించెను. ఇంతలో సీతాదేవి తన పుత్రులను వాల్మీకి ముని రక్షణలో విడిచి ధరణిలోనికి ప్రవేశించెను. ఈ వార్తను వినినంతటా శ్రీరాముడు మిగుల దుఃఖితుడై 13,000 సంవత్సరముల పాటు యజ్ఞములను నిర్వహించెను. శ్రీరామచంద్రుని అంతర్ధాన లీలలను వివరించి ఆ భగవంతుని ఆవిర్భావము కేవలము లీలల కొరకే అని నిరూపణము చేసిన పిమ్మట సుఖదేవ గోస్వామి శ్రీరామచరిత శ్రవణ ఫలమును, అతని ప్రజాపాలనమును, భ్రాతృవాత్సల్యమును వివరించుటతో ఈ అధ్యాయము ముగియను. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. శ్రీసుకం వాచ భగవానాత్మనాత్మానం రామావుత్తమకల్పకై సర్వదేవామయం దేవా మీ చేతాచార్యవాన్మఖై. భవానీ మాతాజీ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. సుఖదేవ గోస్వామి పలికెను. పిమ్మట భగవంతుడు శ్రీరామచంద్రుడు ఆచార్యుని గ్రహించి వైభవోపేతములకు సంభారములతో యజ్ఞములను నొచ్చెను. తాను దేవదేవుడైనందున ఆ విధంగా అతడు తన్ను తానే అర్చించుకొనెను. భాష్యం చదువు ప్రభుజీ. చదవండి. భాష్యం. సర్వార్హణం అచ్యుతేజ్య. దేవదేవుడగు అచ్యుతిని అర్చించినచో సర్వులు అర్చింపబడినట్లగుదురు. దీనిని గూర్చి భాగవతము 4.31.14 నందు ఇట్లు చెప్పబడినది. యథా తరోర్మూల నిశేషనేన తృప్యంతి తస్కంద భుజోపశాఖాః ప్రాణోపహరాచ యదేంద్రియాణం తదైవ సర్వార్హణం అచ్యుతేజ్య. వృక్షమూలమునకు నీరు పోయట ద్వారా కాండము, కొమ్మలు, రెమ్మలు, ఆకులు పోషింపబడినట్లుగా ఉదరమునకు ఆహారం నిచ్చుట ద్వారా సమస్త ఇంద్రియములు జీవమును పొందినట్లుగా దేవదేవుడు అచ్యుతిని సేవించుట ద్వారా అతని అంశ స్వరూపులకు దేవతలందరూ సంతృప్తి చెందగలరు. యజ్ఞ నిర్వహణను దేవదేవుని సంతృప్తి పరచుట కొరకే అయ్యున్నది. ఇచ్చట భగవంతుని అర్చించుచున్నాడు కనుకనే భగవానాత్మానాత్మానం ఈజే. భగవంతుడు తన్ను తానే అర్చించుకొనని చెప్పబడినది. కానీ ఇది మనుజుడు తానే
నారాయణుడనడి మాయావాద తత్వమును సమర్థించదు. జీవుడు ఎల్లప్పుడూ భగవంతునికి భిన్నమైన వాడే. భగవంతుడు తన్ను తాను అర్చించుకొనుటను మాయావాదులు ఒక్కొక్కప్పుడు అనుసరించినప్పటికీ జీవులు విభిన్న అంశాలు, ఎన్నడూనూ దేవదేవునితో సమానము కారు. గృహస్థునిగా శ్రీకృష్ణుడు ప్రతి ఉదయము తన్ను తానే ధ్యానించను. అదే విధముగా తన ప్రీత్యర్థము శ్రీరాముడు యజ్ఞ నిర్వహణము కావించను. కానీ దీని భావము సాధారణ జీవుడు అహం గ్రహోపాసనను చేపట్టి భగవంతుని అనుకరించవలెనని కాదు. అట్టి అప్రమాణికమగు ఉపాసన ఇచ్చట ఉపదేశింపబడలేదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ. హరే హరే కృష్ణ. సో క్రింద నిన్నటి మనము చర్చలో నిన్నటి అధ్యాయంలో మనం ఏం చర్చించుకున్నాం, ఏ విధంగా రామచంద్రుల వారు సీతమ్మ తల్లితో కలిసి వానరులు మొత్తము అందరితో కూడా కలిసి ఆయన ఎక్కడికి వచ్చారు, మళ్ళీ అయోధ్య నగరానికి వచ్చారు. సో ఆ తర్వాత భరతుడు ఆయన ఆహ్వానించిన తర్వాత ఆయనకి వశిష్ఠుల వారు పట్టాభిషేకం చేస్తారు. పట్టాభిషేకం చేసిన తర్వాత ఆయన రాజ్యాన్ని పరిపాలించడం మొదలు పెడతారు అన్నమాట. సో అక్కడితోటి మనకి రాముల వారి యొక్క గొప్ప లక్షణాలు ఏమిటి, సీతమ్మ తల్లి యొక్క గొప్ప లక్షణాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకుని అక్కడితో ఆ యొక్క అధ్యాయం ముగించాం అన్నమాట. సో ఇప్పుడు ఈ యొక్క అధ్యాయంలో సో రామచంద్రుని యొక్క పరిపాలన ఎలాగ ఉంది, సో ఇంతకు ముందు మనం అధ్యాయంలో చెప్పుకున్నాం అన్నమాట. యాక్చువల్ గా రామచంద్రుడి యొక్క పాలనలో అది త్రేతాయుగమే అది. కానీ ఎలా ఉందంటే అది వైవస్వత మన్వంతరంలో 24వ యుగ చక్రంలో ఏమిటంటే కనుక వైవస్వత మన్వంతరంలో త్రేతాయుగంలో సత్యయుగం లాంటి లక్షణాలన్నీ కూడా వచ్చినాయి అన్నమాట. సో అంత అద్భుతంగా రామచంద్రమూర్తి యొక్క పరిపాలన ఉందన్నమాట. అందుకే ఇప్పటికీ కూడా ఏమనుకుంటారు అందరూ కూడాను, మాకు రామరాజ్యం కావాలి అని అనుకుంటారనమాట. అంత గొప్పగా ఉండేదన్నమాట. రామరాజ్యంలో ఏంటి అని అంటే కనుక ఒక బ్రాహ్మణుడు చాలా కష్టపడేవాడంట. రామరాజ్యంలో చాలా అసంతృప్తిగా ఉండేవాడంట. ఎవరైనా వచ్చి అడుగుతారనమాట, ఎందుకంత అసంతృప్తిగా ఉన్నావు, రామరాజ్యంలో అందరూ సంతోషంగా ఉన్నారు అంటే కనుక ఏదైనా ఒక పండగ వచ్చినా లేకపోతే కనుక పుణ్యకార్యం వచ్చినా తిథి వచ్చినా సరే ఎవరికైనా ఏదైనా దానం చెయ్యాలి అని అనుకుంటే కనుక ఆ దానం తీసుకోవడానికి బిచ్చగాళ్ళే ఎవరు దొరకట్లేదు, ఆ దానం తీసుకోవడానికి తగిన వాళ్ళు ఎవరు కూడా రావట్లేదు, ముందుకు రావట్లేదు, మాకు దానమే వద్దంటున్నారు అని చెప్పి ఆయన బాధపడ్డాడు అనమాట. సో ఆ విధంగా రామరాజ్యంలో దేనికి ఎవరికి కూడా లోటు లేదు, అందరూ కూడా చాలా ప్రశాంతంగా ఆనందంగా ఉన్నారనమాట. ఆ విధంగా రామరాజ్యం జరిగిందనమాట. సో రామచంద్రమూర్తి ఆయన ఏం చేశారనేటువంటిది ఒక అధ్యాయంలో మనకు వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు సుఖదేవ గోస్వామి, మొట్టమొదట ఆయన చేసిన పని భగవానాత్మనాత్మానం రామా ఉత్తమ కల్పకై. సో ఆయన ఏం చేశారంట, రామచంద్రమూర్తి యజ్ఞాలు నిర్వర్తించారనమాట. సో యజ్ఞాలు అంటే కనుక మనం చెప్పుకున్నాం భగవద్గీతలో కూడా, యజ్ఞం అంటే ఏమిటి, మనకి యజ్ఞోవై విష్ణు, ఎవరి కోసం మనం యజ్ఞం చేయాలి, ఆ యొక్క విష్ణుమూర్తి యొక్క సంతోషం కోసమే మనం యజ్ఞం చేయాలి. మరి రామచంద్రమూర్తి ఆయనే భగవంతుడు, ఆయనే దేవాది దేవుడు కదా, మరి ఆయన యజ్ఞం చేయాల్సిన అవసరం ఏమిటి, ఆయన ఎందుకు యజ్ఞం చేస్తున్నారు, ఒకవేళ యజ్ఞం చేస్తే కనుక ఎవరి కోసం ఆయన యజ్ఞం చేశారు అని అంటే కనుక అది మనకి ఇక్కడ చెప్తున్నారు. ఏంటది, మొదటి పదంలోనే భగవానాత్మనాత్మానం. సో ఆయన ఏంటి, తన్ను తానే ఆయన అర్చించుకున్నారు, అంటే తన్ని సంతోష పెట్టుకోవడానికి ఆయన యజ్ఞం అనేటువంటిది చేశారు అని చెప్పి ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఎలా చేశారు, చాలా వైభవోపేతంగా ఆ యజ్ఞాలన్నిటినీ కూడా ఆయన నిర్వర్తించారనమాట. ఆ విధంగా తన్ను తానే ఆయనే అర్చించుకున్నారనమాట. సో ఎలా ఉంటుందంటే కనుక ఆ శ్రీ శ్రీకృష్ణ భగవానుడు ఆయన చిన్నగా ఉన్నప్పుడు అన్నమాట, చాలా 1 సంవత్సరం పిల్లవాడు అనమాట. సో అప్పుడే ఆయన నడవడం నేర్చుకుంటున్నాడు అనమాట. ఆయన కొంచెం కొంచెం అప్పుడే నడుస్తున్నాడు, ఎక్కువ పాకుతూ ఉన్నాడు అనమాట. అప్పుడు నందభవనంలో మొత్తము 84 స్తంభాలు ఉన్నటువంటి ఇల్లు అనమాట అది. సో ఆ స్తంభాలు ఉన్నటువంటి ఇల్లులో నందభవనం ఎంత అంటే కనుక చాలా వైభవపేతంగా ఉంటుంది అనమాట. ఉంటే కనుక దాంట్లో ప్రతి స్తంభానికి కూడా మంచి మంచి మణులు అవన్నీ కూడా పొదగబడి ఉన్నాయన్నమాట. మంచి మణులన్నీ పొదగబడి ఉన్నాయి. ఎంత బాగా ఉన్నాయంటే కనుక ఆ మణులు, ఇప్పుడు మనం ఎక్కడైనా చూసుకుంటాం కదా మనము, బాత్రూమ్ లో కానీ లేకపోతే కనుక మన ఇంట్లో మధ్యలో కానీ ఎక్కడైనా సరే,
సో ఎక్కడైనా పెద్ద పెద్ద హోటల్స్కి వెళ్తే కనుక ఏం చేస్తారు, వాళ్ళు గోడకి అద్దం ఫిక్స్ చేసేస్తారు. లేకపోతే మనం లిఫ్ట్లోకి వెళ్ళాం అనుకోండి, లిఫ్ట్లో ఏం పెడతారు, ఒక పెద్ద అద్దం పెడతారు అక్కడ. సో ఏం చేస్తారు, అద్దం చూసుకుంటూ ఉంటారు. లిఫ్ట్ లేట్గా వచ్చినా సరే ఎవరు కంప్లైంట్ చేయరు అనమాట. సో అలాగే నందభవనంలో కూడా మొత్తము 84 స్తంభాలు ఉన్నాయి, 84 కంబా అంటారు అనమాట. సో దాంట్లో ఏంటంటే కనుక ప్రతి ఆ యొక్క స్తంభానికి కూడా చుట్టూరు కూడా ఆ మణులు పొదగబడి ఉన్నాయన్నమాట. ఆ మణుల్లో ఏంటంటే కనుక చూస్తే కనుక మన ప్రతిబింబము అద్దంలో ఎలా అయితే చూసుకుంటున్నామో అలాగే ఉంటుందంట. అంతలాగా విలువైనటువంటి మణులు అన్నమాట. కృష్ణుడు ఆయన చిన్నపిల్లవాడు కాబట్టి అప్పుడే కొంచెం కొంచెం పాక్కుంటూ అక్కడికి వెళ్ళేవాడంట. ఆయన వెళ్ళి ఆ యొక్క మణుల్లో ఆయన యొక్క ప్రతిబింబాన్నే ఆయన చూసుకునేవాడంట. చూసుకుని ఇలా ఏం చేసేవాడు, ఆయనకి తెలియదు అనమాట, నా ప్రతిబింబమే నాదే ఇది అని చెప్పి ఆయనకి తెలియదు అనమాట. తెలియకుండా ఆయన ఏం చేసేవాడు, ఆ యొక్క ఎవరో తన స్నేహితుడితో మాట్లాడుతున్నట్టు, సో ఆ ప్రతిబింబంతో ఆయనే మాట్లాడుకునేవాడు అనమాట. ఆయనే మాట్లాడుకునేవాడు, దాన్ని దగ్గరగా చూసుకునేవాడు, బాగున్నావు అని చెప్పి చెప్పుకునేవాడు ఆయన. సో ఎగిరి గంతులు వేసేవాడు, ఆనందంగా ఆడుకునేవాడు. సో ఇవన్నీ కూడా యశోదామాత చూస్తూ చాలా ఆనందించేది అనమాట. సో అలాగే మనకి శ్రీకృష్ణ భగవానుడు మనం చూస్తాం ద్వారకా లీలలో కూడా ఆయన గృహస్థు కింద ఉన్నప్పుడు ఏం చేస్తారు, పొద్దున పూట ఏం చేస్తారు, ఆయన నిద్ర లేచిన తర్వాత కాలకృత్యాలు తీర్చుకున్న తర్వాత ఆయన మెడిటేషన్ చేస్తారు. ఎవరి మీద ఆయన ధ్యానం చేస్తారు, మెడిటేషన్ ఆయన మీద ఆయనే ధ్యానం చేస్తూ ఉంటారన్నమాట. అలాగే ధ్యానం ద్వారా ఆయన మీద ఆయనే ధ్యానం చేసుకున్నారన్నమాట. సో అలాగే శ్రీరామచంద్రమూర్తి కూడా ఏం చేశారు, ఆయన యజ్ఞాలన్నింటినీ కూడా ఆయనే నిర్వర్తించారనమాట. సో యజ్ఞాలు ఎవరి కోసం నిర్వర్తించాలి, ఆ యొక్క దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు విష్ణువు ఆయన కోసమే యజ్ఞాలు నిర్వర్తించాలి. మరి ఆయన కోసమే యజ్ఞాలు నిర్వర్తించుకున్నారు అంటే కనుక ఆయన సంతోషం కోసం ఆయన ఆ విధంగా చేశారనమాట. కానీ ఏంటంటే కనుక ఇక్కడ యజ్ఞం ఆయన యజ్ఞం చేసినా సరే ఆయన సంతోషం కోసం యజ్ఞం చేస్తే కనుక ఏమవుతుంది, మొత్తం అందరూ కూడా ఆనందపడతారనమాట. దేవతల దగ్గర నుంచి జీవుల దగ్గర నుంచి చిన్న చిన్న చీమల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆనందంగా ఉంటారనమాట ఆయన యజ్ఞం నిర్వర్తిస్తే కనుక. ఎలా అయితే చాలా సార్లు మనం చెప్పుకున్నాం, 2 ఎగ్జాంపుల్స్ చెప్పుకుంటాం మనం, ఇక్కడ కూడా వచ్చింది. ఏంటి ఆ 2 ఎగ్జాంపుల్స్ చెప్పండి, బుక్ చూడకుండా చెప్పాలి. ఏంటి ప్రభు అడిగారు, ఏమడిగారు ప్రభు? యజ్ఞం చేయటం మూలంగా, శ్రీకృష్ణుడిని పూజించడం మూలంగా మొత్తం అందరూ కూడా ఆనందపడతారు అనడానికి ఈ శ్లోకంలో భాష్యంలో 2 ఎగ్జాంపుల్స్ చెప్పారు. సో చాలా సార్లు మనం చర్చించుకున్నాం అది. సో పుస్తకం చూడకుండా చెప్పండి. నీళ్లు పోయడం ద్వారా ఆకులు కాండాలు అన్ని బలంగా చెందినట్టు ప్రభు. అలాగే ఉదరానికి ఆహారం ఉదరానికి ఆహారం ఇవ్వడం ద్వారా చేతులు కాళ్ళు బలంగా గుంజుకుంటుందని చెప్పారు ప్రభు. ఎస్, కరెక్ట్. సో గుర్తుపెట్టుకోవాలి, ఇవి మర్చిపోకూడదు. ఎవరైనా అడిగారు అనుకోండి ఎందుకు చేయాలి ఇంకే అని అడిగితే కనుక మనం వెంటనే చెప్పగలగాలన్నమాట. లేకపోతే కనుక వాళ్ళు ఏమనుకుంటారు మనల్ని, వీళ్ళు ఏదో సెంటిమెంట్ గా చేస్తున్నారు, వీళ్ళకి ఏం తెలీదు, వీళ్ళకి ఎటువంటి తెలివితేటలు లేవు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అదే మనం సమాధానం చెప్పామనుకోండి, ఓ వీళ్ళు నిజంగానే వీళ్ళు చేస్తున్నదంతా కూడా వాళ్ళు తెలుసుకుని చేస్తున్నారు, అర్థమై చేస్తున్నారు అని అనుకుంటారు అనమాట. సో కాబట్టి ఇలాంటి బేసిక్ థింగ్స్ మనం మర్చిపోకూడదు అనమాట. సో మన టాపిక్ లోకి వస్తే, రామచంద్రమూర్తి ఏంటంటే కనుక ఆయన యజ్ఞాలు నిర్వర్తించారు తను తానే. ఆ విధంగా ఎలా అయితే కనుక శ్రీకృష్ణ భగవానుడు సో ఆయన మెడిటేషన్ చేసేవారు, ధ్యానం చేసేవారు ఆయన మీద, ఆయన ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఏం చేశారు, యజ్ఞాలు నిర్వర్తించడం మూలంగా ఆయన కోసం ఆయన యజ్ఞం నిర్వర్తించారు అనమాట. సో కొన్ని హరే కృష్ణ ప్రభుజీ ఒకసారి అదే చాంటింగ్ అదే ఎందుకు చేస్తున్నాం ఒకసారి చెప్పండి ప్రభుజీ. ఇక్కడ పిల్లలు ఒక 5-6 కొత్త పిల్లలు ఉన్నారు, ఒకసారి అంటే మీ నోటి ద్వారా. చాంటింగ్ ఏంటండి? అదే ప్రభుజీ హరే కృష్ణ మహామంత్రం ఎందుకు చెప్తున్నాం, అదే యజ్ఞం ఎందుకు చెప్తున్నాం అనేది, యజ్ఞం ఎందుకు చేస్తున్నాం అనేది. ఇప్పుడు మనం కలియుగంలో చేసేది నామయజ్ఞం ప్రభుజీ అలా. సో ఇక్కడ ఏంటంటే కనుక వచ్చే శ్లోకంలో వస్తుంది మనకి. సో అప్పుడు డిస్కస్ చేసుకుందాం మనం. వచ్చే శ్లోకంలో వస్తారు వాళ్ళు, 4 గురించి వస్తుంది, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో తర్వాత శ్లోకం అదే విషయం. సో ఇక్కడ రాముల వారు ఏంటంటే కనుక ఆయన అహంగోప్రాసన అని చెప్పని అంటారు. అంటే తను తానే
పూజించుకోవడం అన్నమాట. సో కొన్ని ఏంటంటే గనక మనము అనుసరించాల్సినవి ఉంటాయి, కొన్ని అనుకరించాల్సినవి ఉంటాయి. అనుకరించడం అనేది మనం చేయకూడదు, అనుసరించడం మనం చెయ్యాలన్నమాట. సో కాబట్టి ఇక్కడ రాములు వారు చేశారు. అదేవిధంగా శ్రీకృష్ణ భగవానుడు కూడా తన మీదే తను ధ్యానం చేసుకున్నాడు కదా, నేను కూడా చేస్తాను అని అంటే కనుక ఎలా ఉంటుంది? కుదరదు. ఎందుకంటే ఆయన దేవాదేవుడు కాబట్టి, ఆయన కన్నా పైన ఎవరూ లేరు కాబట్టి ఆయన మీద ఆయనే ధ్యానం చేసుకున్నారు, ఆయన కోసం ఆయనే యజ్ఞం చేసుకున్నారు. కానీ మనకన్నా పైన ఎవరైనా ఉన్నారా అని అంటే కనుక ఎవరూ లేరు అని చెప్పి ఎవరైనా సమాధానం చెప్పారంటే కనుక వాళ్ళు మూర్ఖులు అనమాట, వాళ్ళు మూర్ఖులు అనమాట. సో కాబట్టి ఆయన్ని మనం అనుకరించలేము. ఆయన ఏంటంటే కనుక మనకి ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి ఆయన చేసి చూపిస్తున్నారు అనమాట, ఆయన చేసి చూపిస్తున్నారు. సో తర్వాత శ్లోకంలోకి వెళ్ళిపోదాం. సో ఆ యజ్ఞాలు నిర్వర్తించినప్పుడు రామచంద్రమూర్తి ఏం చేశారు అనేది చూద్దాం. होत्रे ददाति सम्प्राचीं ब्राह्मणे दक्षिणां प्रभुः अध्वर्यवे प्रतीचीं वा उत्तरां सामगायसा आचार्यया ददौ शेषां यावती भूस्तदन्तरा मन्यमाना इदकृत्स्नं బ్రహ్మణోర్హతి నిస్పృహ. శశికళ మాతేజీ 2 శ్లోకాల అనువాదం చదవండి. ఒక్క నిమిషం, ఇంకొకటి కూడా కరెంట్ లేదు ప్రభుజీ, ఆ? కరెంట్ లేదు, కొంచెంసేపు ఎన్నో చదువుతాను. ఓకే, సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. ప్రభుజీ అవకాశం నాకు కూడా ఇవ్వరా? హ్యాండ్ హరే కృష్ణ ప్రభుజీ, శ్లోకం ఎక్కడి నుంచి ప్రభుజీ? సుబ్రహ్మణ్య ప్రభుజీ చదవండి. 3-4 శ్లోకాలు, 2-3 శ్లోకాలు. హరే హరే కృష్ణ కృష్ణ. ప్రభుజీ. శ్రీరామచంద్రుడు తూర్పు దిక్కును హోతకు, దక్షిణ దిక్కును బ్రహ్మకు, పశ్చిమ దిక్కును అధర్వునకు, ఉత్తర దిక్కును సామవేద పారాయణం చేయు ఉద్గాతకు వసగెను. ఈ ప్రకారం అతడు తన రాజ్యమును దానము చేశాను. 3వ శ్లోకం. బ్రాహ్మణులు భౌతిక వాంఛ రహితులు కనుక ధరణి ఎంతయు వారికే చెందవలెనని తలంచిన వాడై పిదప శ్రీరాముడు నలుదిక్కుల తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం మధ్యనున్న ప్రాంతమును ఆచార్యునకు వసగెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఏ యజ్ఞంలో అయినా సరే ఏంటంటే గనక ఆ యొక్క యజ్ఞం చేయడానికి మనం అనుకుంటాం అందరూ బ్రాహ్మణులే చేస్తున్నారు కదా అని అనుకుంటాం అన్నమాట. కానీ యజ్ఞంలో కూడా 4 రకాలైనటువంటి బ్రాహ్మణులు ఉంటారన్నమాట. సో ఒకళ్ళు ఏంటంటే గనక హోత అంటారన్నమాట, ఇంకొకళ్ళు ఎవరు బ్రహ్మ అంటారు, ఇంకొకళ్ళు ఆధ్వర్యు, ఇంకొకళ్ళు ఉద్గాత అన్నమాట. సో కొంతమంది ఏం చేస్తారు అని అంటే గనక మంత్రాలు చదువుతారు, కొంతమంది ఏం చేస్తారు అని అంటే గనక ఆ హవిస్సులన్నీ కూడా అగ్నిని రాజిల్ల చేసి హవిస్సులన్నీ కూడా యజ్ఞంలో వేస్తారు. సో కొంతమంది ఏంటంటే గనక ఆ యొక్క మంత్రాలన్నీ కూడా కరెక్ట్ గా చదువుతున్నారా, ఏమైనా తప్పు చదువుతున్నారా అనేటువంటి చూసేవాళ్ళు ఉంటారు. ఆ తర్వాత కొంతమంది ఏంటంటే మంత్రాలు చదవడమే కాకుండా మొత్తం అన్ని కూడా సరిగ్గా సమకూరినయా లేదా, అన్ని సక్రమంగా జరుగుతున్నాయా లేదా అని చెప్పి చూసేటువంటి వాళ్ళు ఉంటారన్నమాట. మొత్తం అలాగా 4 రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరు వాళ్ళు? హోత, ఆ తర్వాత బ్రహ్మ, ఆధ్వర్యు, ఉద్గాత అని చెప్పి 4 ఉంటారన్నమాట. సో రామచంద్రమూర్తి ఏం చేశారు అంటే కనుక ఆయన మొత్తం ఎంత దానశీలి అంటే కనుక ఆయన మొత్తం తన యొక్క రాజ్యంలో తూర్పు దిక్కున ఉన్నటువంటివన్నీ కూడా ఆ భాగాన్ని అంతా కూడా ఎవరికి ఇచ్చేసారు? ఆయన హోతకి ఇచ్చేసారు. ఆ తర్వాత బ్రహ్మగారికి ఏమిచ్చారు? దక్షిణ దిక్కుగా ఉన్నదంతా బ్రహ్మగారికి ఇచ్చేసారు. పడమర దిక్కున ఉన్నటువంటిదంతా కూడా ఆధ్వర్యం అనేటువంటి ఆ యొక్క బ్రాహ్మణులకి ఇచ్చేసారు. తర్వాత ఉత్తర దిక్కు ఉద్గాత అనేటువంటి ఆయనకి ఇచ్చేసి మధ్యలో ఉన్నటువంటిది ఎవరైతే కనుక ఆచార్యులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేసారనమాట. సో ఇంకా ఏంటంటే కనుక ఆయన ఏమనుకున్నారు అంటే కనుక బ్రాహ్మణులు ఎవరికైతే కనుక కోరికలు ఉండవో వాళ్ళకు మొత్తం ప్రపంచం అంతా ఉండాలి అని చెప్పని అనుకున్నారనమాట. ఆయన ఆ విధంగా చేశారనమాట. సో ఈ యొక్క యజ్ఞం చేసేటప్పుడు కూడా ఏంటంటే కనుక చాలా రకాలు ఉంటాయన్నమాట. యజ్ఞంలో మనం తెచ్చుకున్నటువంటి సమకూరినటువంటి యజ్ఞం చేయడానికి కావలసిన నెయ్యి,
అదేవిధంగా యజ్ఞంలో వేయాల్సినటువంటి హవిస్సులు, ఆహార ధాన్యాలు, నవధాన్యాలు, కట్టెలు, ఇంకా చాలా చాలా రకాలు ఉంటాయి అన్నమాట, దర్భలు, ఇవన్నీ కూడా. సో వీటిలన్నిటిని కూడా సమకూర్చుకోవాలి. అవన్నీ కూడా ఎలా ఉండాలి? చాలా పవిత్రంగా ఉండాలి. అంటే అపవిత్రం కానటువంటివి ఉండాలన్నమాట అవన్నీ కూడా. మొట్టమొదట ఛాలెంజ్ ఏంటంటే కనుక, యజ్ఞం చేసుకోవాలి అని అంటే కనుక అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏమిటి? ధనం కావాలి. బాగా బోళ్ళంతా డబ్బు కావాలి మనకి యజ్ఞం చెయ్యాలి అని అంటే కనుక. బాగానే ఉంది, డబ్బులు ఉన్నాయి మన దగ్గర. తర్వాత ఏంటి అని అంటే కనుక, మరి ఆ యజ్ఞం చేయడానికి కావాల్సినటువంటి వస్తువులన్నీ కూడా తీసుకుని రావాలి. తీసుకుని రావాలంటే కనుక మంచి క్వాలిటీ ఐటమ్స్ దొరకాలి. దొరుకుతాయా మనకి అంటే కనుక, మనం తెచ్చుకున్నటువంటి నెయ్యిలో కూడా ఏం కలుపుతున్నారో ఏంటో మనకు తెలియదు. ఎంత మంచిది తెలుసున్న వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకున్నా సరే ఎక్కడో అక్కడ ఎంతో కొంత అపవిత్రమైనటువంటివి ఉంటాయన్నమాట. సో అవి కూడా తెచ్చుకున్నాం, ఎలాగో కష్టపడి యజ్ఞానికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని కూడా తెచ్చుకున్నామంటే, తర్వాత ఏంటంటే ఆ యజ్ఞం చెయ్యడానికి కావలసినటువంటి పద్ధతులు, ఆ చేసేటువంటి ఆ బ్రాహ్మణులకి ఏంటంటే కనుక ఆ పవిత్రత అనేటువంటిది లోపించింది. సో బ్రాహ్మణులు చేసేవాళ్ళు ఎలా ఉండాలి? చాలా క్వాలిఫికేషన్ కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉండాలి, చాలా అర్హత కలిగినటువంటి వాళ్ళు ఉండాలి, వాళ్ళు చాలా పరిశుద్ధంగా ఉండాలి వాళ్ళు. సో పాపానికి దూరంగా ఉండాలి. అటువంటి వాళ్ళు బ్రాహ్మణులు దొరకాలి. సో మొట్టమొదటిది ఏం కావాలి మనకి? ధనం కావాలి అనుకున్నాము. రెండవది తీసుకొచ్చినటువంటి ఆ యొక్క పదార్థాలు, యజ్ఞ సామాగ్రి అంతా కూడా ఎలా ఉండాలి? పవిత్రంగా ఉండాలి. మూడవది చేసేటువంటి బ్రాహ్మణులందరూ కూడా వాళ్ళు కూడా చాలా పవిత్రంగా ఉండాలి. ఇవన్నీ కూడా ఉన్నాయి. అన్నీ అయిన తర్వాత కూడా మనం మంచి ముహూర్తం పెట్టుకున్నాం, యజ్ఞం చేయడానికి కూర్చున్నాం. కానీ ఏంటంటే కనుక ఆ యజ్ఞం చేసేటప్పుడు చదివేటువంటి బ్రాహ్మణులు ఆ మంత్రాన్ని చాలా పద్ధతిగా పర్ఫెక్ట్ గా అన్నమాట ఉచ్చరించాలి. వాటిని ఉచ్చారణలో ఒక చిన్న అక్షరం ఏదైనా సరే మనం కొంచెం సాగదీయాల్సిన చోట సాగదీయకుండా షార్ట్ కట్ చేసినా అవంతా ఏమవుతుంది? మనకి ఫలితం రాదు, ఫలితం అనేటువంటిది రాదు. సో ఇంకా ఏంటి, కొన్ని యజ్ఞాల్లో ఏంటంటే కనుక ఐదవది, కొన్ని యజ్ఞాల్లో ఏంటంటే జంతువుల్ని బలిస్తారనమాట. బలిచ్చినప్పుడు వాళ్ళు ఏంటంటే కనుక వాటిని టెస్ట్ చేస్తారనమాట, ఆ మంత్రాలు సరిగ్గా పని చేస్తున్నాయా లేదా అని చెప్పి. సో ఒకవేళ కనుక మంత్రాలు చదివి యజ్ఞం పెర్ఫెక్ట్ అయితే కనుక ఏమవుతుంది? ఆ బలిచ్చినటువంటి ఆ జంతువుకి వెంటనే మానవ జన్మ అనేటువంటి దొరుకుతుంది అనమాట. ఒకవేళ బై ఛాన్స్ ఫెయిల్ అయింది అనుకోండి, మీరు చేసినటువంటి ఏదో జంతువుని బలిచ్చారు, ఆ బలిచ్చిన మంత్రాలు, ఆ యజ్ఞము సక్సెస్ అవ్వలేదు, దానికి మళ్ళీ మానవ జన్మ రాలేదు అంటే కనుక ఏమవుతుంది? వెంటనే ఆ పాపం మనకొస్తుంది. ఆ పాపం మనకొస్తుంది, వచ్చి ఏమవుతుంది? మరుసటి జన్మలో మనం ఆ జంతువు అవుతావో ఆ జంతువు మనల్ని చంపుతుంది అనమాట. సో కాబట్టి ఇన్ని కండిషన్స్ ఉన్నాయి కలియుగంలో. సో కాబట్టి యజ్ఞం చేయడం అనేటువంటిది ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుందా, కుదురుతుందా అని అంటే కనుక చాలా చాలా కష్టము. యజ్ఞం చేయడం అనేటువంటిది చాలా చాలా కష్టం. సో మరి ఎలాగా? సో మనకి ఏంటంటే కనుక శాస్త్రాల్లో చెప్పబడింది అనమాట, 4 యుగాలకి కూడా 4 రకాలైనటువంటి ఆరాధనా పద్ధతుల్ని చెప్పడం జరిగింది అనమాట. సత్యయుగంలో ఏంటంటే కనుక ధ్యానం చేయమని చెప్పారు. సో ఆ తర్వాత త్రేతాయుగంలో ఏంటి? యజ్ఞం చేయమని చెప్పారు. ద్వాపర యుగంలో అయితే కనుక ఏం చేయమన్నారు? టెంపుల్ వర్షిప్, అంటే మనము దేవతారాధన మనము శ్రీమందిరాల్లో చేయటం. కానీ కలియుగంలోకి వచ్చేసరికి మనకి దేవతారాధన మందిరాల్లో చేయాలంటే కూడా మనకి చాలా కష్టం కాబట్టి, సో మనకి ఏం చెప్పారు? యొక్క సంకీర్తన యజ్ఞం అనేటువంటి చెప్పారనమాట. సో యజ్ఞై సంకీర్తన ప్రాయర్ యజంతి సుమేధశ. సో ఎవరైతే కనుక చాలా తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? ఈ యొక్క కలియుగంలోను యొక్క సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటారనమాట. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. ఈ యొక్క సంకీర్తన యజ్ఞము అంటే కనుక 2 రకాలైనటువంటిది ఇందులో కూడా అన్నమాట. ఒకటి ఏంటంటే కనుక భగవంతుడి యొక్క నామాల్ని మనం జపించడం, ఒకటి చాంటింగ్ చేయడం అన్నమాట.
రెండవది ఏంటంటే కనుక సామూహికంగా అందరితోనూ కలిసి నామ జపము మనం చేయడం అన్నమాట. సో ఈ రెండు కూడా మనకి యొక్క సంకీర్తన యజ్ఞంలో వస్తాయి అన్నమాట. నామ జపము, అదే విధంగా మనము అందరితో కలిసి కాంగ్రిగేషనల్ చాంటింగ్ అందరితో కలిసి చేయడం అన్నమాట. సో కాబట్టి ఈ కలియుగంలో మనకు ఉన్నటువంటి ఒకే ఒక తరుణోపాయం ఏమిటి? మనం భగవంతుడి యొక్క నామాన్ని తీసుకోవడం ద్వారానే మనము అన్ని రకాలుగా కూడా పొందగలుగుతాం అన్నమాట. సో మనం చూస్తాం 5వ స్కందంలో కూడాను దేవతలందరూ కూడా ఏమనుకుంటున్నారు, యొక్క కలియుగంలో ఏంటంటే కనుక మనకు అన్ని కూడా డ్రాబ్యాక్స్ అన్నమాట. కలిర్దోష నిదే రాజన్ అస్తిన్ ఏకోన్ మహాన్ గుణాన్ కీర్తనాదేవ కృష్ణస్య ముక్త సంగ పరం రజేర్. సో కలియుగంలో ఏంటంటే కనుక అన్ని కూడా అవలక్షణాలే, అవగుణాలే అన్నమాట. ఇప్పుడే మనం చెప్పుకున్నాం యజ్ఞం చేయడం కోసం ఎలా అంటే కనుక మనకి యజ్ఞాలు చేయాలంటే కనుక అంత డబ్బులు కావాలి, ధనం ఉండదు మన దగ్గర. సో తర్వాత రెండవది ఏంటి, ఆ యజ్ఞానికి కావాల్సినటువంటి వస్తువులు దొరకాలంటే కల్తీ లేనటువంటి వస్తువులు దొరకడం చాలా కష్టం. మూడవది ఆ యజ్ఞాన్ని చేయగలిగినటువంటి అంత పవిత్రత కలిగినటువంటి బ్రాహ్మణులు దొరకడం చాలా కష్టం. నాలుగవది ఆ చేసేటువంటి పద్ధతి, మంత్ర ఉచ్చారణ కూడా చాలా పెర్ఫెక్ట్ గా జరగాలి. సో బై ఛాన్స్ యజ్ఞం ఫెయిల్ అయితే కనుక ఏమిటి, మనకి ఆ పాపం అంతా, జంతువుని చంపిన పాపం అంతా కూడా వస్తుంది. సో కాబట్టి ప్రాక్టికల్ గా మీరు కలియుగంలో యజ్ఞం చేస్తే కనుక మీకు సక్సెస్ ఎంతవరకు వస్తుంది అని అంటే కనుక 0, గుండు సున్నా, పెద్ద గుండు సున్నా. సో యజ్ఞం సక్సెస్ అయ్యి మీకు రిజల్ట్ రావాలంటే చాలా చాలా కష్టం అన్నమాట, జరగని పని అది. ఎందుకంటే ఇన్ని కండిషన్స్ సాటిస్ఫై అవ్వాలి, ఏదో ఒకటో రెండో కాదు, ఇన్ని రకాలు సాటిస్ఫై అవ్వాలి. కాబట్టి మనకు ఉన్నటువంటి ఒకే ఒక పద్ధతి ఏంటి, సో కలియుగంలో ఏమిటి, కలిర్దోష నిదే రాజన్ 12వ స్కందంలో చెప్తారనమాట సుఖదేవ గోస్వామి. కలియుగంలో ఏంటంటే కనుక అన్ని దోషాలు నిధి అన్నమాట. సో కలియుగంలో ఏం జరగబోతుంది అని చెప్పేసి సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి ముందే చెప్పేస్తారు ఆయన, ఎందుకంటే ఆయనకు భవిష్యత్ అంతా తెలుస్తుంది. సో ఏం చెప్తారు ఆయన, కలియుగంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడాను అన్ని కూడా షార్టే వాళ్ళకి. ఏమిటి, వాళ్ళ యొక్క తెలివితేటలు తక్కువ, వాళ్ళకు ఉన్నటువంటి జ్ఞాపక శక్తి తక్కువ, వాళ్ళకు ఉన్నటువంటి ఎత్తు తక్కువ, వాళ్ళకు ఉన్నటువంటి ఆయుర్దాయము తక్కువ, వాళ్ళకు ఉన్నటువంటి అదృష్టము తక్కువ. సో అన్ని తక్కువే వాళ్ళకి. సో ఇంకా ఏంటి, ఎక్కువ కూడా కొన్ని ఉన్నాయండి. ఏంటవి, సో వాళ్ళకి ఏమాత్రం చిన్న జరిగిన ఎజిటేషన్ వచ్చినా సరే భయంకరంగా కోపం వచ్చేస్తుంది, ఒకళ్ళు ఏమైనా చేసుకోవడానికి సిద్ధపడిపోతారు. సో ఈ యొక్క కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలు 100% ఫుల్ పీక్ లో ఉంటాయి. ఏం లేదు, ఒక చిన్న ఇన్స్టిగేషన్ చేస్తేనే చాలు. చూస్తాం మనం చాలా చోట్ల కూడా కార్ రోడ్ రేజ్ లో ఒకరినొకరు చంపేసుకున్నటువంటి విషయాలు చాలా ఉన్నాయి, చాలా రోడ్ రేజ్ అన్నమాట. ఏంటి, అందులో ఏముండదు, ఎవరో ఒక వ్యక్తి మనల్ని ఓవర్టేక్ చేద్దాం అని చెప్పి ప్రయత్నించాడు కార్లో. సో మనం కూడా ఏంటంటే కనుక వాడిని ఓవర్టేక్ చేయనివ్వకుండా మనం కూడా ఫాస్ట్ గా పెట్టాం కారు, వాడు మనల్ని ఓవర్టేక్ చేయలేకపోయాడు. వెంటనే ఎక్కడో వాడికి అవకాశం వచ్చింది, వాడు మనల్ని ఓవర్టేక్ చేశాడు. చేసిన తర్వాత ఏమవుతాడు, మన కారుకి అడ్డంగా పెట్టేసి మనల్ని గన్న తీసుకొచ్చి వేసేస్తాడు. రోడ్ రేజ్ ఏంటి, జస్ట్ వాడికన్నా కొంచెం ముందు వెళ్ళామని. సో మన ఇక్కడ గురుగ్రామ్ లో కూడా నేను ఇలాగే కార్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నా. ఒక వ్యక్తి ఏంటంటే కనుక కుడివైపునున్నాడు, నేను ఇద్దరు ఇంచుమించు ఒకే సేమ్ లెవెల్లోనే ఉన్నాం, వెళ్తున్నాం ఇద్దరు కూడాను. సో నేను రైస్ చేశాను, అతను రైస్ చేశాడు. కానీ ఏంటంటే అతను కావాలని ఇంకా ఎక్కువ రైస్ చేసి నా కార్కి ఇలా అడ్డంగా వచ్చి మళ్ళీ ఇలా వెళ్ళి మళ్ళీ ఇలా వచ్చాడు. నాకు అర్థమైపోయింది, సో వీడేదో తేడాగా ఉన్నాడు అని చెప్పేసి నువ్వు వెళ్ళరా బాబు అని చెప్పి నా కార్ని స్లో చేసి వదిలేశాను, వాడు వెళ్ళిపోయాడు అనమాట. సో అలాగా కలియుగంలో అన్ని కూడా ఏంటంటే కనుక రోడ్ రేజ్లు, కోపాలు, అదే విధంగా మనకున్నటువంటి టెన్షన్స్, యొక్క గొడవలు. కలి అంటే ఏంటి, గొడవలే అని కదా. సో ఇవన్నీ కూడా చాలా ఎక్కువ. కానీ ఇన్ని గొడవలు ఉన్నా, ఇన్ని టెన్షన్స్ ఉన్నా, ఇన్ని సమస్యలు ఉన్నా సరే ఒకే ఒక అదృష్టమైనటువంటి విషయం ఏమిటి, మనకి భగవంతుడి యొక్క నామము. ఎవరైతే కనుక యొక్క సంకీర్తన యజ్ఞంలో తెలివితేటలు ఉన్నటువంటి వాళ్ళ యొక్క సంకీర్తన యజ్ఞంలో పాల్గొంటారనమాట.
సో మనకి ఏం చేస్తుంది యొక్క నామము, నామం మనకి ఏమి ఇవ్వగలుగుతుంది అంటే గనక దానికి అంతు లేదు. నామం మనకి చైతన్య మహాప్రభు చెప్పారు, నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత నియమిత స్మరణేన కాల ఏతాదృశి తవ కృపా భగవాన్ మమాపి దుర్దైవమిదృశం ఇహ జానినానురాగ. ఏం చెప్పారు స్వామి? ఆయన యొక్క శక్తి అంతా కూడా ఆయన యొక్క నామంలోనే ఇచ్చేశారు అన్నమాట. సో మనం భగవంతుడికి ఏదైనా సరే అపరాధాలు చేస్తే గనక ఏమవుతుంది? మనకి తరుణోపాయం ఏమిటి? భగవంతుడికి అపరాధం చేస్తే గనక మనం ఆయన యొక్క నామాన్ని తీసుకుంటే గనక భగవంతుడికి చేసినటువంటి అపరాధాల నుంచి కూడా మనం బయటపడగలము. నామప్రభు. సో నామానికి అంతటి శక్తి ఉంటుంది అనమాట. సో ఎవరైతే కనుక యొక్క నామాన్ని తీసుకుంటారో ఏమవుతుంది? వాళ్ళ యొక్క జీవితము చాలా పవిత్రంగా, పరిపూర్ణంగా, సంతృప్తికరంగా ఉంటుంది అనమాట. సో అందుకే ప్రభుపాద్ గారు చెప్తారు కదా, చాంట్ అండ్ బీ హ్యాపీ అని చెప్పి చెప్తారు. సో ఆ తర్వాత మళ్ళీ రాములు వారు ఏం చేశారని ఇక్కడికి వచ్చేద్దాం. మనం యజ్ఞాల దగ్గర నుంచి ఎక్కడికో వెళ్ళిపోయాము. సో మళ్ళీ 4వ శ్లోకం చూద్దాం మనం. ఇత్యయం తదలకార వాసోభ్యామవశేషిత తదా రాజ్ఞపి వైదేహి సౌమజ్ఞాల్యావశేషిత. శాంతకుమారి మాత చదవండి. ఈ విధముగా బ్రాహ్మణులకును సమస్తముల దానముసుకుని పిమ్మట శ్రీరాముడు కేవలం కట్టుబట్టలతో ఆభరణముతో మిగిలిన. అట్లే సీతాదేవికి కూడా నాసాభరణం తప్ప మరేదీను మిగలలేదు. ఇంతవరకేనా ప్రభుజీ? అంతే సరే తేతు బ్రాహ్మణ దేవస్య వాత్సల్యం వీక్ష్య సంస్తుతం ప్రీతా క్లిన్నధియస్తస్మై ప్రత్యర్ప్యేదం బభాషిరే. రాధమ్మ మాతజీ మీరు అనువాదము తర్వాత భాష్యంలో ఇట్లు వసగబడినది వరకు చదవండి. ఆ తర్వాత సమోద తపహ దగ్గర నుంచి వాసవి మాతజీ చదవండి. నానా విధములకు యజ్ఞ కార్యములలో నెలకొన్న బ్రాహ్మణులందరూ తమ పట్ల అమిత వాత్సల్యం కలవాడు అనుకూలుడు నగు శ్రీరామచంద్రుని ఎడ అతి ప్రసన్నులేది. అంతటా వారు హృదయం ద్రవించిన వారై అతని నుండి స్వీకరించిన సంపత్తిని అంతటినీ తిరిగి సమర్పించి ఇట్లు పలికారు. భాష్యం. ప్రజలందరూ వర్ణాశ్రమ ధర్మమును ఖచ్చితంగా పాటించినట్లు పడిచిన అధ్యాయమును చెప్పబడినది. బ్రాహ్మణులు అచ్చము బ్రాహ్మణుల వలన, క్షత్రియులు అచ్చము క్షత్రియుల వలన వర్తించింది. కనుక శ్రీరామచంద్రుడు బ్రాహ్మణులకు సమస్తమును దానమునర్చినప్పుడు యోగ్యులైన ఆ మహనీయులు తామున్నది సంపత్తులను కలిగి దాని నుండి లాభమును పొందుటకు కాదని వివేకంతో భావించింది. బ్రాహ్మణ్య యోగ్యతలో భగవద్గీత 18.42 యందు ఇట్లు వసగబడినవి. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. శమోదమస్తపః శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మకర్మ స్వభావజం. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతనం అనేది సహజ లక్షణములను గూడి బ్రాహ్మణులు కర్మ నునరింతురు. రాజ్యమును కలిగి ఉండుట, ప్రజలను పరిపాలించుట బ్రాహ్మణుల లక్షణము కాదు, అది క్షత్రియుల ధర్మము. కనుక బ్రాహ్మణులు శ్రీరామచంద్రుడు వసిగిన కానుకను తిరస్కరించినప్పటికీ దానిని స్వీకరించిన పిమ్మట రాజుకే తిరిగి సమర్పించిరి. తమ పట్ల శ్రీరామచంద్రునికి గల వాత్సల్యమునకు బ్రాహ్మణులు అతి ప్రసన్నులైరి. వారి హృదయము ద్రవించెను. శ్రీరాముడు భగవంతుడగుటియే కాక యోగ్యుడగు క్షత్రియుడు, ఆదర్శనీయ చరిత్రుడు యగుటను వారు గాంచిరి. క్షత్రియుని ఒకానొక గుణము దానము. క్షత్రియుడు లేదా రాజు ప్రజలపై పన్ను విధించున్నది స్వీయేంద్రియ భోగమును గాక పాత్రత ననుసరించి దానము చేయుట కొరకు అయి ఉన్నది. దానమీశ్వర భావ. ఒక ప్రక్క క్షత్రియులకు పాలనా ప్రవృత్తి ఉండగా ఇంకొక ప్రక్క ఉదారమగు దానగుణము కలవారే యుందురు. ధర్మరాజు దానమును వసిగినప్పుడు కర్ణునికి ఆ కార్యభారమును అప్పగించెను. కర్ణునికి దానకర్ణుడని బిరుదున్నది. అనగా అతడు ఉదారముగా దానం ఇచ్చేవాడు. పూర్వము రాజులు అధిక మొత్తంలో ధాన్య రాశులను భద్రపరిచేవారు. ఎప్పుడేని కరువు సంభవించినచో దానిని వారు దాన
మోసగేడి వారు. దానమోసగుట క్షత్రియుని ధర్మము. జీవనమునకు అవసరమైనంత దానమునే స్వీకరించుట బ్రాహ్మణుని ధర్మము. అందువలన శ్రీరాముడు తమకు అపరితమగు భూమిని దానమొసిగినప్పుడు బ్రాహ్మణులు లోబులు గాక దానిని అతనికి తిరిగి సమర్పించిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. సో ఏమైంది ఇక్కడ మనకి రామచంద్రమూర్తి వీళ్ళందరికీ కూడా భూమిని అంతటిని కూడా రాజ్యాన్ని అంతటిని కూడా వాళ్ళందరికీ ఇచ్చేసారు, ఆ బ్రాహ్మణులందరికీ కూడా ఇచ్చేసారు. తర్వాత సీతాదేవి కూడా ఏం చేసింది, మొత్తం తన కట్టుబట్టలు తప్పితే కనుక మిగతా ఆభరణాలు అన్ని కూడా ఆవిడ కూడా దానం చేసేసింది. ఏముంచింది ఆవిడ మాత్రం, నాసిక ఆభరణము, కట్టుబట్టలు ముక్కుకి ఉన్నటువంటి ఒక నాసిక ఆభరణం తప్పితే కనుక, ముక్కు పుడక తప్పితే కనుక మిగతావన్నీ కూడా ఆవిడ ఇచ్చేసింది అనమాట సీతాదేవి కూడా. సో అదంతా కూడా చూసిన తర్వాత ఆ బ్రాహ్మణులకి అందరికీ కూడా హృదయము ద్రవించిపోయింది అనమాట. సో సో ఎంత ఆనందపడిపోయారంటే కనుక వాళ్ళు, ఆహా, బ్రాహ్మణులమైనటువంటి మా పట్ల రామచంద్రమూర్తికి ఇంతటి అపారమైనటువంటి కరుణ వాత్సల్యము ఉంది అని చెప్పి వాళ్ళు ఎంతో ఎంతో ఆనందపడిపోయారనమాట. సో అక్కడ రామచంద్రమూర్తి చూపించినటువంటి ప్రేమకి వాళ్ళు, వాత్సల్యానికి వాళ్ళు చాలా ఆనందపడిపోయి వాళ్ళ యొక్క హృదయం అంతా కూడా ద్రవించిపోయింది అనమాట. సో అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఏదైతే కనుక రామచంద్రమూర్తి వాళ్ళకి ఇచ్చారో అదంతా కూడా మళ్ళీ ఆయనకే ఇచ్చేసారు. వాళ్ళు రిటర్న్ ఇచ్చేసి ఆయనతోటి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారనమాట. సో ఇక్కడ బ్రాహ్మణులు మనం చెప్పుకున్నాం కదా. సో ఈ యొక్క రామచంద్రమూర్తి పరిపాలించినప్పుడు అప్పుడు ఆ యొక్క త్రేతాయుగం అంతా కూడా ఎలా ఉంది, సత్యయుగంలో ఉంది. సత్యయుగంలో అంటే కనుక ఏమిటి, వర్ణాశ్రమ పద్ధతి అంతా కూడా చాలా పద్ధతిగా, చాలా పెర్ఫెక్ట్ గా అది నడిచింది అనమాట. ఆ యొక్క వర్ణాశ్రమ పద్ధతి అంతా కూడా. సో వర్ణాశ్రమ పద్ధతి అంతా కూడా చాలా పెర్ఫెక్ట్ గా ఉండేది అనమాట. వర్ణాశ్రమ పద్ధతిలో ఏమిటి, బ్రాహ్మణులకు ఉండాల్సినటువంటి లక్షణాలు మనకి ఇక్కడ చెప్పారనమాట. శాంతి, ఇంద్రియ నిగ్రహము, తపస్సు, పవిత్రత, సహనము, నిజాయితీ, జ్ఞానము, విజ్ఞానము, ధార్మిక చింతనం అనేటువంటివన్నీ కూడా బ్రాహ్మణుల యొక్క లక్షణాలు. క్షత్రియుల యొక్క లక్షణాలు ఏమిటి, రాజ్యాన్ని పరిపాలించడము, యుద్ధం చేయడము, అమాయకులకి, ప్రజలకి అందరికీ కూడా రక్షణ కల్పించడము. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటిది ఏమిటి, క్షత్రియుల యొక్క లక్షణము దానం చేయడము. ఇక దానం చేయడం అనేటువంటిది ఏంటంటే గనక ఇంచుమించు చూస్తే గనక బ్రాహ్మణులకు కూడా దానం చేయమని ఉంటుంది, క్షత్రియులకు కూడా దానం చేయమని ఉంటుంది, వైశ్యులకి కూడా దానం చేయమని ఉంటుంది. ఇంకా శూద్రులు అంటే పాపం వాళ్ళ దగ్గర ఏమి ఉండదు కాబట్టి వాళ్ళు దానం చేయలేరు కాబట్టి వాళ్ళకు కుదిరినంత వాళ్ళకి చేయొచ్చు, వాళ్ళకి ఆప్షనల్. కానీ మిగతా వర్ణాల వాళ్ళ ముగ్గురికి కూడా కంపల్సరీగా ఉన్నటువంటి యాక్టివిటీ ఏమిటి, దానం చేయడము. క్షత్రియులకి పర్టికులర్ గా దానం ఎక్కువ చేయాలి, ఎందుకంటే వాళ్ళ దగ్గర రాజ్యము, సంపదలు అంతా ఉంటాయి. ఆ తర్వాత వైశ్యులు కూడా, వాళ్ళ దగ్గర కూడా బోళ్ళంత ధనం అది ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా దానం చేయాలన్నమాట. సో మేము ఇప్పుడు చాలా రోజుల క్రితం అన్నమాట శ్రీరంగం వెళ్ళాము. ఇప్పుడు శ్రీరంగం టెంపుల్కి వెళ్ళాం అన్నమాట. సో అక్కడ ఆ టెంపుల్కి వెళ్తే కనుక చూస్తే అక్కడ పెద్ద పెద్ద గదులు ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద గదులు అంతా క్లోజ్డ్ అయిపోయి ఉన్నాయన్నమాట. సో ఏంటండి గదులు ఇవన్నీ కూడా క్లోజ్డ్ అయిపోయి ఉన్నాయి అంటే కనుక అక్కడ ఒక వ్యక్తి ఆయన చెప్పారనమాట. ఏం చెప్పారంటే కనుక ఇది వరకు అయితే కనుక రాజులు అదే విధంగా ప్రజలందరూ కూడా ఏం చేసేవాళ్ళంట, దానం చేసేవారంట. ధాన్యం అంతా కూడా, ధాన్యం అంతా దానం చేస్తే అవన్నీ కూడా తీసుకొచ్చి ఎక్కడ పెట్టేవారంట, తీసుకొచ్చి శ్రీరంగం టెంపుల్లో పెట్టేవారంట. అవంతా కూడా ధాన్యం అవన్నీ కూడా తీసుకొచ్చి అక్కడ స్టోర్ చేసేవారంట. సో ఎప్పుడైనా కరువు కాటకాలు కానీ వచ్చినప్పుడు కానీ, లేకపోతే కనుక భగవంతుడి యొక్క ఏదైనా ఉత్సవాలు ఏమైనా జరిగినా కానీ, ఉత్సవాలకు ఏమైనా ఖర్చు పెట్టాలన్నా సరే ఏం చేసేవారు, ఈ దానం ఇచ్చినటువంటి ఆ ధాన్యం అంతా ఉంటుంది కదా, దాన్ని తీసుకొచ్చి వాళ్ళు ఖర్చు పెట్టేవారు అనమాట. సో అలాగేంటి, మా పంటలు వస్తూ ప్రజలందరికీ కూడా ఏంటి వచ్చినప్పుడు భగవంతుడికి దానం ఇచ్చేవారు. సో ఎప్పుడైనా వాళ్ళకి గిఫ్ట్ కింద ఇచ్చేవారు, డొనేషన్ అన్నమాట. సో అది ఇచ్చేవారు, డొనేషన్ కింద ఇస్తే కనుక మళ్ళీ దాన్ని కూడా ఏం చేసేవాళ్ళు, మళ్ళీ అది కూడా ప్రజల కోసమే ఉపయోగించేవారు అనమాట. సో ఇదివరకు రాజులు కూడా అలాగే చేసేవాళ్ళు. వాళ్ళందరూ కూడా ఏంటి, ఆ యొక్క వాళ్ళ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి కూడా పన్నులు వసూలు చేసేవాళ్ళు. కానీ ఏంటంటే కనుక వాళ్ళ ఇంద్రియ భోగం కోసం వాడుకునేవారు కాదనమాట నిజమైనటువంటి రాజులు అయితే. వాటిలన్నింటిని కూడా ఏం చేస్తారు, ఎప్పుడైనా ప్రజలకు కష్టం వచ్చినప్పుడు ప్రజల యొక్క రక్షణ కోసము
అటువంటప్పుడు వాటిని తిరిగి వాడతారనమాట. సో అందుకని ఇక్కడ ఏం చేస్తారంటే కనుక ఇక్కడ బ్రాహ్మణులు వాళ్ళకి తెలుసు అనమాట, ఇంత సంపదలన్నీ కూడా మాకు అవసరం లేదు. ఎందుకంటే బ్రాహ్మణులకి ఏంటంటే కనుక వాళ్ళకి ఎంత కావాలో అంతే వాళ్ళు తీసుకోవాలి. అందుకని ఏం చేస్తారు, వాళ్ళందరూ కూడా రామచంద్రమూర్తి అంత ప్రేమగా ఇచ్చినా సరే అవన్నీ కూడా మళ్ళీ రామచంద్రమూర్తికే తిరిగి సమర్పించేశారు. సో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు అనమాట, సో మీ దగ్గర నుంచి మాకు ఏం దొరికింది అనేటువంటి విషయం ఇప్పుడు చెప్తున్నారు. అదేంటో చూద్దాం. అప్రత్తం నస్త్వయా కిమ్ను భగవన్ భువనేశ్వర యన్నోంతర్హృదయం విస్యా తమోహం శ్రీస్వరోచిషా. చదవనా ప్రభుజీ? హరే కృష్ణ. చెప్తాను మాతాజీ. మహాలక్ష్మి మాతాజీ మీరు అనువాదం చదవండి, తర్వాత భాష్యం మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ఎవరు ప్రభుజీ? నేను చదవనా? మహాలక్ష్మి మాత చదువుతున్నారు. ఓకే ఓకే. దేవా, నీవు విశ్వేశ్వరుడు, నీవు మాకేమీ వసగలేదు. మా హృదయ కుహరంలో ప్రవేశించి నీ తేజముచే అజ్ఞానాంధకారం నశింపజేసేటివి. ఇదే మాకు దివ్యమగు కానుక. లౌకిక దానము మాకు అవసరము లేదు. హరే కృష్ణ ప్రభు. భాష్యం కూడా చదవమంటారా? లేదు మాతాజీ, భాష్యం మల్లేశ్వరి మాతాజీ. హరే కృష్ణ ప్రభు. భాష్యం. దేవదేవుడు ధ్రువునికి వరం మొసగ కోరినప్పుడు ఆ భక్తుడు, స్వామి నేను కృతార్థుడినైతిని, నాకెట్టి వరములు అవసరం లేదు అని పలికెను. అదే విధముగా నృసింహదేవుడు ప్రహ్లాదునికి వరం నివ్వకోరినప్పుడు ఆ బాలభక్తుడు కూడా దాన్ని తిరస్కరించెను. అంతేగాక భక్తుడు ఎన్నడను వణిజుని అంటే ఏదో కొంత లాభమునకు వస్తు వినిమయము చేయువాడు వలె ఉండరాదని అతడు ప్రకటించాను. ఏదియో భౌతిక లాభము కొరకు భక్తుడగువాడు విశుద్ధ భక్తుడు ఎన్నడూను కాచారడు. బ్రాహ్మణుడు ఎల్లవేళలా అంతరము నుండి భగవంతునిచే జ్ఞానతేజో సంపన్నుడగుదురు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో మత్త స్మృతి జ్ఞానం అపోహనంచ. బ్రాహ్మణులు వైష్ణవులు నేరుగా శ్రీకృష్ణ భగవాన్చే నిర్దేశము నందెదరు కనుక సంపత్తుల పట్ల లోభులు కారు. తప్పనిసరిగా అవసరమైనదే వారు కలిగి ఉందరు, కానీ విస్తృతమైన సామ్రాజ్యమును కోరరు. దీనికి వామనదేవుడు ఒక చక్కని ఉపమానం నొసగెను. వటువు రూపమున ఉన్నట్టి వామనదేవుడు కేవలము 3 అడుగుల నేలను అడిగెను. ఇంద్రియ భోగార్థం అధికాధికముగా ధన సంపత్తులను పొందకోరుట కేవలము అజ్ఞానమే. అట్టి అజ్ఞానము బ్రాహ్మణుడు లేదా వైష్ణవుని హృదయమును కించిత్తేనను గోచరించదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. నమో బ్రాహ్మణ్య దేవాయ రామాయ కుంఠమేధసే ఉత్తమ శ్లోక దుర్యాయ న్యస్త్యదండార్పితాంగ్రయే. శశికళ మాత చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. 7వ శ్లోకం కదా ప్రభుజీ? హే ప్రభు, నీవు బ్రాహ్మణ్య దేవుడు, నీ జ్ఞానము స్మృతి ఎన్నెన్నో చింతచే కలత చెందవు. విశ్వవిఖ్యాతులైన పురుషులలో నీవు ప్రధానుడవు. నీ పాదపద్మములు దండనాతీతులైన మునులచే అర్పింపబడును. హే రామచంద్ర ప్రభు, అట్టి నీకు మా వందనములు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ. సో ఇదే శ్లోకం మనకి ఇక్కడ చూడండి, మనకి నమో బ్రాహ్మణ్య దేవాయ రామాయ కుంఠమేధసే ఉత్తమ శ్లోక దూర్యాయ న్యస్త్య దండార్పితాంగ్రయే. సో నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. సో ఇక్కడ చూస్తే కనుక సో ఇక శ్రీకృష్ణుడు కానీ రామచంద్రమూర్తి కానీ విష్ణువు కానీ ఏమిటి, సో బ్రాహ్మణులు అదేవిధంగా గోవులు వీళ్ళిద్దరిని కూడా ఎప్పుడు కూడా ఆయన రక్షిస్తూ ఉంటారన్నమాట. సో కృష్ణావతారంలో అయితే కనుక ఆయన డైరెక్ట్ గా వచ్చినప్పుడు కూడా ఆయన అదే పనులు చేశారన్నమాట, గోవులు అన్నమాట. సో ఏమవుతుందంటే కనుక శ్రీకృష్ణుడికి ఆయన ఒక ఏడాది వస్తుంది అనమాట, ఒక ఏడాది ఇంచుమించు. అప్పుడు ఏంటంటే కనుక పిల్లలు మాట్లాడడం మొదలు పెడతారు కదా, ఆయనకు అప్పుడే మాట్లాడడం కొంచెం ఇంకా మాట్లాడరు, ఆయన ఏ పదాలు కూడా మాట్లాడరు అనమాట. సో ఒకరోజు యశోదామాత, నందమహారాజు, అదేవిధంగా రోహిణి మాత,
సో బలరామ అందరూ కూడా ఉంటారన్నమాట. సో కృష్ణుడిని అక్కడ కూర్చోబెట్టుకుంటారన్నమాట. యశోదమాత ఒళ్ళో కూర్చోబెట్టుకుని, సో అక్కడ వాళ్ళు బ్రజ భాషలో ఉంటారు కాబట్టి సో అంటుందన్నమాట కృష్ణుడితోటి, నాయన కృష్ణ, నువ్వు మొదటగా నా గురించి నాన్నే చెప్తావు కదా, నువ్వు మనం కూడా అనుకుంటాం కదా ఫస్ట్ అమ్మ తాత నాన్న అని అంటారు కదా, వస్తే ఫస్ట్ తాత అన్నారని అమ్మ అన్నారని చెప్పి ఆనందపడిపోతాం కదా ఇంట్లో కూడా. సో అలాగే కృష్ణుడు కూడా నువ్వు మాట్లాడాలి కదా, ఫస్ట్ మాట్లాడు అని చెప్పి యశోదమాత ఒళ్ళో కూర్చోబెట్టుకుని సో బ్రజభాషలో అడుగుతుంది అనమాట. అమ్మ అని అనడానికి కృష్ణుడిని మయ్యా అని చెప్పని నన్ను నువ్వు అని చెప్పి అంటుంది అనమాట కృష్ణుడు. సో కృష్ణుడు ఏం మాట్లాడరు అనమాట, మాట్లాడకుండా ఇలా చూస్తారంతే. సో నవ్వుతారంతే ఆయన. సో కాసేపు అయిన తర్వాత ఆవిడ ప్రయత్నిస్తుంది కానీ ఆయన ఏం మాట్లాడరు అనమాట. సో తర్వాత నందమహారాజు వస్తారనమాట. ఆయన చూసి లేదు 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 నన్ను అంటాడు, నేను నన్ను పిలిపించుకుంటాను చూడు అని చెప్పేసి యశోదమాత వాళ్ళలోంచి కృష్ణుడిని తీసుకుంటారనమాట. తీసుకుని కృష్ణుని కూర్చోబెట్టుకుని, కృష్ణ నువ్వు ఇప్పుడు నన్ను ఏంటి బాబా అని పిలు, అంటే వ్రజభాషలో కదా కాబట్టి బాబా అని పిలు నువ్వు అని చెప్పి అంటారు అనమాట. చాలా సార్లు ప్రయత్నిస్తారు. కృష్ణుడు ఆయన ఒళ్ళో కూడా కూర్చుంటారు, చాలా ఆనందంగా ఉంటారు కానీ నవ్వుతూ ఉంటారు కానీ బాబా అని మాత్రం అనరు, ఏ మాట కూడా మాట్లాడరు అనమాట. సో ఆ తర్వాత ఇంకెంత ప్రయత్నించినా సరే ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి అక్కడే రోహిణి మాత ఉంటారు కదా. సో రోహిణి మాత కృష్ణుని తీసుకుని చూడు చూడు నన్ను ఇప్పుడు పిలిపించుకుంటాను చూడండి అని చెప్పేసి రోహిణి మాత ఒళ్ళో కూర్చోబెట్టుకుంటుంది. కూర్చోబెట్టుకుని సో కృష్ణ లాలా నువ్వు నన్ను చెప్పు, బడిమయ్య బడిమయ్య అంటే పెద్దమ్మ కదా ఆవిడ. సో అందుకని రోహిణి మాత బడిమయ్య అని చెప్పు, బడిమయ్య అని చెప్పు అని అంటారు, అంటే పెద్దమ్మ అనమాట. అప్పుడు వెంటనే అక్కడ పక్కన యశోదమాత అంటుంది, మయ్యా అంటేనే చెప్పట్లేదు, బడిమయ్యా అని చెప్పి ఎలా చెప్తాడు కృష్ణుడు, ఇంకా పలకడం రావట్లేదు అని చెప్పని అంటుంది అనమాట ఆవిడ. సో ఆవిడ ప్రయత్నిస్తుంది, అప్పుడు కూడా అవ్వదన్నమాట. ఆ తర్వాత ఇంకా అందరూ అయిపోయారు, అక్కడ ఎవరున్నారు, ఇంకా బలరాం అక్కడే ఉన్నారు. సో బలరామ కృష్ణుడు చిన్నప్పటి నుంచి బాగా ఆడుకుంటారు కదా, ఫ్రెండ్స్ కదా. ఇప్పుడు చూడండి నేను ట్రై చేస్తానని చెప్పి బలరాం వస్తారన్నమాట. బలరాం కృష్ణుని దగ్గరగా తీసుకుని సో చెప్పు నన్ను భయ్యా అని చెప్పు, నన్ను భయ్యా అని చెప్పి నువ్వు పలుకు అని చెప్పి చెప్తారన్నమాట. సో అందరి దగ్గర కూడా కృష్ణుడు ఇలా చూస్తారు, నవ్వుతారు, అంతేగాని ఏం మాట్లాడరు ఆయన. సో ఈ లోపల ఏమవుతుందంటే కనుక అక్కడ ఇదంతా కూడా జరుగుతూ ఉంటే అక్కడ ఒక ఆవు వెళ్తుంది అనమాట. ఆవు వెళ్తూ ఉంటే కనుక అందరూ చూస్తారు, ఆవులన్నీ కూడా వెళ్తూ ఉంటే కనుక కృష్ణుడు ఇలా చూస్తారు, అన్ని కనబడుతున్నాయి అని చెప్పేసి అక్కడ ఏమంటారు ఆయన మొట్టమొదటిసారిగా గయ్యా అని చెప్పని అంటారు అనమాట, అంటే ఆవు అని అర్థం అనమాట. సో అలాగా కృష్ణుడికి ఆయన ఆవులంటే కనుక అంత ఇష్టం అనమాట. ఆయన మొట్టమొదటిసారిగా ఆయన మాట్లాడినటువంటి మాట ఏమిటి, గయ్యా ఆవు అని చెప్పి ఆయన పలికారు. అందుకే ఆయన ఏమంటారు, నమో బ్రాహ్మణి దేవాయ గోబ్రాహ్మణ హితాయ చ జగద్దితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. అదేవిధంగా రామచంద్రమూర్తి కూడా ఇక్కడ చూస్తే గనక ఇక బ్రాహ్మణులకి ఎంత గౌరవం ఇస్తున్నారు అంటే కనుక ఆయన బ్రాహ్మణుల కోసం ఆయన సర్వస్వము కూడా అర్పించేశారు. ఆయన సీతమ్మ తల్లి కూడా ఏంటంటే కనుక ఆవిడ కూడా ఏంటి నేను కొంచెం ఉంచుకుంటాను అవి అని ఏమనలే, ఆయన మొత్తం రాజ్యం అంతా ఇచ్చేస్తారు కాబట్టి ఆవిడ కూడా మొత్తం ఆభరణాలంతా కూడా ఇచ్చేసింది. అయినా సరే బ్రాహ్మణులు వాళ్ళు కూడా ఉన్నతమైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అన్నమాట. చాలా అద్భుతమైనటువంటి లక్షణాలు, ఫస్ట్ క్లాస్ బ్రాహ్మణాస్ కాబట్టి వాళ్ళకి తెలుసు భగవంతుడు ఆయన మనకి ఇస్తున్నా సరే ఇది మనం ఉంచుకోవడానికి మన దగ్గర అర్హత లేదు, మనకి ఎంత కావాలో అంతవరకు ఉంచుకుని మిగతాదంతా ఇచ్చేయాలి. చెప్పుకున్నాం కదా మనం ఇప్పుడే, ఆ దానం అనేటువంటిది అందరికీ ఉంటుంది, కామన్. అది బ్రాహ్మణులకి, క్షత్రియులకి, వైశ్యులకి. సో వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీను తీసుకున్నదంతా కూడా మళ్ళీ ఇచ్చేశారు. ఇచ్చేసి మళ్ళీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే కనుక, స్వామి మా యొక్క హృదయంలో నీవు వచ్చి మా యొక్క అజ్ఞానాన్ని నాశనం చేశావు. సో మాకు అంతకంటే కూడా దివ్యమైనటువంటి కానుక ఏముంటుంది, సో మాకు ఇంకా లౌకికపరమైనటువంటి కానుకలు ఏమీ లేదు, మీ యొక్క జ్ఞానాన్ని ఇచ్చావు. జ్ఞానం అంటే ఏంటి, ఆయన యొక్క భక్తి ఇచ్చినట్టు అనమాట. సో కాబట్టి నువ్వు బ్రాహ్మణీ దేవుడివి, సో నీకు కలతలు అనేటువంటివే ఉండవు, విశ్వంలో అందరికంటే కూడా నీవు ప్రధానుడివి నువ్వు. సో నీ యొక్క పాద పద్మాల దగ్గర ఎంతో గొప్ప గొప్ప ఋషులందరూ కూడా ధ్యానం చేస్తూనే ఉంటారు, ఎప్పుడు కూడా నీ యొక్క పాదాల మీద ధ్యానం చేస్తూనే ఉంటారు. అటువంటి ఓ రామచంద్ర ప్రభు నీకు మా యొక్క వందనాలు అని చెప్పేసి ఆయన్ని ప్రార్థించి ఎవరైతే బ్రాహ్మణుల దానం అంతా తీసుకున్నారో అవన్నీ కూడా మళ్ళీ ఆయనకి రామచంద్రమూర్తికి అవన్నీ కూడా రిటర్న్ ఇవ్వడం జరిగిందనమాట. సో ఆ తర్వాత మళ్ళీ ఏం జరిగింది, ఆయనకి ముఖ్యమైనటువంటి లీల ఏం జరిగిందని చెప్పి మళ్ళీ మనము రేపు కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలండి. దండవత్ ప్రణామం. హరే కృష్ణ ప్రభుజీ, హరే ధన్యవాదాలు ప్రభు. కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మనం ఇది భోగా ఆఫర్ చేసేటప్పుడు చెప్తాం కదా, నమో బ్రాహ్మణ దేవాయ గోవిందాయ గో బ్రాహ్మణ ఇతాయ అని. అది ఎందులో ఉంది ప్రభుజీ? అది భాగవతం బుక్ లో ఉందా? మాతాజీ అది బుక్ లో ఉంటుంది బుక్ లో మాతాజీ. ఉంది మామూలుగా గౌడీ గౌడీ వైష్ణవ గీతాల్లో బుక్ లో ఉంటుంది మాకు. అవును, వైష్ణవ గీతాల బుక్ లో అన్ని కూడా ఉంటుంది మనకి. సో మా బుక్ లో మొత్తం ప్రేయర్స్ అన్ని కూడా ఉంటాయి. శాస్త్రంలో వైష్ణవ బుక్ అది ఏ బుక్ ఎందులో ఉంది అని అడుగుతున్నారు. భాగవతంలో కూడా గురుజీ, ఉంది. ఇది నైన్త్ భాగవతంలో కూడా క్యాంటోలో వస్తుండొచ్చు. గురుజీ, భాగవతంలో ఇది ఉంది ప్రభుజీ. నైన్త్ ప్రభుజీ క్యాంటోలో 9th చాప్టర్ 43 శ్లోక గురుజీ. దానిలో భాష్యంలో వస్తుంది, పేజ్ నెంబర్ 206 లో ఉంది. ఈ మధ్య నేను నేర్చుకున్నాను గురుజీ, ఇంటర్వ్యూలు అటెండ్ అయినప్పుడు నేను చెప్పలేకపోయినాను. మాతాజీ దీన్ని అన్ని బైహార్ట్ చేయమన్నారు, అందువల్ల నేను ఐ పిక్డ్ అప్ దిస్ ఫ్రమ్ దట్ భాష్యం గురుజీ. ఓకే ఓకే. పేజ్ నెంబర్ 206 43 శ్లోక 9th క్యాంటో 9th చాప్టర్ లో ఉంది. 9th చాప్టర్ అవును, ఇప్పుడు రీసెంట్ గా మనం కంప్లీట్ చేసుకున్నాం. అవునవును, అదే 226 పేజ్ అన్నారు కదా. 206 గురుజీ. ప్రభుపాద్ గారు భాష్యంలో చెప్పారు ఇది. ఒరిజినల్ గా ఎక్కడుంది అని చెప్పి మాతాజీ అడిగేది అన్నమాట. సో భాష్యంలో ఉంది, ప్రభుపాద్ గారు చాలా సార్లు కోట్ చేస్తారు ఇది. సో ఎక్కడుంది అని చెప్పేసి మనకి. ఓకే అండి, అది తెలియట్లేదు వెంటనే, విల్ సెర్చ్, రేపు చూద్దాం. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ.